ఏ విధంగా లేని దానిని తండ్రి ఎందుకు పనికిరాని దాన్ని నన్ను నిలబెట్టిన విధానం ప్రభావ నీకే వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా కూడా ప్రభావ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ మా కోసం ఇస్తున్నాము నా ప్రార్థనలు ఇస్తున్నాము నా వాక్య ధ్యానం ఏంటంటే అహరోను కర్ర చిగురించడానికి గల రహస్యము కారణాలు ఏంటి? ఆ మూల వాక్యంగా సంఖ్యాకాండం 17వ అధ్యాయం 1 నుంచి చూసుకున్నాము. వస్తుంటే మోషేకి ఇలా నేను ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క కుటుంబములకు కర్రగా అనగా వారి ప్రధానమంతరిగా వారి వారి పిల్లల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయను. లేవి కర్ర మీద అహరోను పేరు రాయబడు. ఏదైనా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక కర్రయే ఉండదు. నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనం ఎదుట వారిని ఉంచబడదు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకున్నానో వారి కర్ర చూపించును. ఇశ్రాయేలు నీకు విరోధంగా సరుకులు నాకు వినబడకుండా మాట్లాడేది. కాబట్టి మోషే ఇశ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అర్పించి అహరోను కర్రలు వారి కర్రల మధ్య నిలిపు. మోషే వారి కర్రలను సాక్ష్య గుడారంతో యెహోవా సన్నిధిలో ఉంచారు. మరునాడు మోషే సాక్ష్య గుడారంలోకి వెళ్ళి చూడగా లేవి కుటుంబములైన అహరోను కర్ర చిగిర్చి ఉండేది. అది చిగిర్చి పువ్వులు పోసి బాగా పట్టుగలగాలి. చాలా అయితే దీనికి అసలు ముఖ్యాంశం దేవుడు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని అంటే, ముందు ప్రహార దేవుని చూసుకుంటే కోరాకు వాళ్ళంతా కూడా ఏమైనారు, మోసే అహరోనుల మీద వ్యతిరేకంగా ఉండి మీద యాజకులుగా ఉండాలా, మీరు ఉండకూడదా అని చెప్పేసి వాళ్ళని తిరుగుబాటు చేసి చదువుకుంటూ ఉంటారు. అన్ని దేవుని వినపడినప్పుడు దేవుడు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఎన్ని గోత్రాలు ఉన్నాయో అన్ని గోత్రాల నుంచి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి ఆ మందసం ఎదుట పరిశుద్ధ స్థలము ఏదైతే ఉందో పరిశుద్ధ స్థలము దాంట్లో సాక్షి గుడారంలో మందసం ఎదుట 12 కర్రలను ఉంచండి. ఒక్కొక్క యాజక గోత్రంలో లేవి గోత్రంలో ప్రధానులు పెద్దవాళ్ళు వాళ్ళ పేరు ఆ కర్ర మీద రాయాలి. అహరోను రాసి అలా 12 గోత్రంలో ఉన్న వారిని ఒక్కొక్క కర్ర మీద వాళ్ళ పేరు గోత్రంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు రాసి ఆ కర్రలు 12 కర్రలు తీసుకొచ్చి ఆ మందసంలో పెట్టండి. పెట్టి ఒక రాత్రంతా కూడా అక్కడే మందసం ఎదుట నిద్రించాలి. అంటే మందసం ఎదుట ఉండాలి. మర్నాడు ఉదయాన్నే వచ్చి మీరు చూసినప్పుడు నేను ఎవరినైతే ఎదుట వేసుకుంటానో అది నేను తెలియజేస్తాను, ఫలింపజేస్తానని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత మోషే ఏం చేస్తాడు, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో చెప్పాడు, ఇలా దేవుడు నాతో మాట్లాడాడు, మీ అందరి గోత్రంలో ఒక్కొక్క కర్ర తీసుకొని పేరు రాసుకొని తీసుకురండి అన్నప్పుడు 12 గోత్రంలో వారు కర్రలు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత కర్రలన్నీ తీసుకెళ్ళి మోషే ఏం చేస్తాడు, మందసం ఎదుట ప్రత్యక్ష గుడారం అక్కడ పరిశుద్ధ స్థలంలో మందసం ఎదుట పెడతారు. పెట్టి ఒక రాత్రి అంతా అలాగే ఉంటారు, మౌనంగా ఉంటారు అందరూ. కామౌంట్ తెల్లవారు వేసిన తర్వాత మోసే ఏది చూడగా ఒక అహరోను కర్ర మాత్రమే ఏంటంట చిగురించి పువ్వులు పూసి బాదం పండ్లు గలదాయును. ఏంటి వాళ్ళు ఏ కర్రలు పెట్టారు? ఎండిన కర్ర పెట్టింది. ఎండిన కర్ర అంటే ఇలా ఉంటుంది కదా, ఈ కర్రకి మన జీవం ఉందా? ఏమీ లేదు అసలు. ఈ కర్ర ఒకవేళ ఇది పువ్వులు పూయాలి, కాయలు కాయాలంటే దీనికి ఏం కావాలి? ఈ విధంగా చిగురించాలి అంటే దానికి ఏం కావాలి? ఒక చెట్టుకి ఒక చెట్టు పువ్వులు పూసి కాయలు కాసి చిగురించాలి అన్నప్పుడు మనకి ఏమేమి ఉంటే అది చిగురిస్తుంది. అది ఫస్ట్ ఏం చేయాలి? భూమిలో నాటపడాలి. సారవంతమైన నేల ఉండాలి, ఆ నేలలో నాటపడాలి. దానికి ఎరువు నీళ్లు కావాలి, సూర్యరశ్మి ఉంటేనే అదేం చేస్తుంది, ఈ విధంగా ఫస్ట్ చిగురిస్తుంది. చిగురించి పువ్వులు పూస్తుంది. పువ్వులు పూసిన తర్వాతకి కాయలు కాస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగింది మరి అద్భుతము? ఏ టైము ఒక్క రాత్రిలోనే చిగురించింది, పువ్వులు పూసింది, బాదం కాయలు కాసింది అని చెప్తున్నాడు. అంటే అది ఎంత అద్భుతం! ఒక ఎండిపోయిన కర్ర చిగురించాలంటే ఎంత టైం పడుతుంది, అది ఎలా చిగురించింది అనేది మనం ఒకసారి చూసుకుంటే ఈ బాదం చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి అంటే మనకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 17 అధ్యాయం 8వ వచనంలోనే ఉంటుంది. ఆ బాదం చెట్టు ఇట్లా ఎక్కడంటే పాలిస్తున్న దేశంలోని సిరియాలో ఇవి చాలా విస్తారంగా ఉంటాయంట బాదం చెట్టు. ఇవి ఏంటంటే ఒక 14 నుంచి 14 నుంచి 18 అడుగుల ఎత్తు ఉంటుందంట ఈ బాదం చెట్టు. అవి ఎప్పుడు కాస్తాయంటే ఈ మనకు జనవరి మంత్లో మాత్రమే ఈ పండ్లు కాయలు కాస్తాయి బాదం చెట్టు అనేది. అయితే ఇది శీతాకాలంలో
అందులో మొదటి కాపు ఏదైతే ఉంటుందో ఆ మొదటి పూత పూసేది బాదం చెట్టట. ఏదైతే శీతాకాలం స్టార్ట్ అవుతుందో మనకి జనవరిలో లేదా శీతాకాలం స్టార్ట్ అయ్యేది, అప్పుడు మొదటి పూత పూసేది ఏదంటే ఈ బాదం చెట్టట. ఈ బాదం చెట్టును మనం ఇక్కడ వాడడానికి ఇప్పుడు భాషలో ఏమైనా అర్థం ఉంది అంటే క్రీస్తును సూచించే ప్రతిరూపాలుగా దీన్ని బాదం కర్రని తీసుకుంటామంట. ఈ కర్రలన్నీ కూడా మరి ఏం పెట్టారు, ఎండిన కర్రలు పెట్టారు. మందసంలో ఎండిన కర్రలు పెడితే ఆ ఎండిన కర్రలు ఒక్క రాత్రిలోనే చిగురించి పువ్వు మూసి పండ్లు కాసింది. అంటే అది ఎంత అద్భుతం అసలు. అది నార్మల్గా మనం ఆలోచిస్తే అది జరుగుతుంది, అలా జరగదు, కానీ అక్కడ జరిగింది. మరి ఒక లేవి అహరోను కర్ర మాత్రమే చిగురించడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ అనేది కూడా మనము చూస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ బాదము కర్రనంట ఇప్పుడు గులాబీ చెట్టు కానీ మందార చెట్టు కానీ ఏం చేస్తాము, ఆ మంటను తుల్చి మళ్ళీ మట్టిలో నాటితే చెట్టు ఎదుగుతుంది, పూస్తుంది. కానీ ఈ బాదం చెట్టు అంట ఒక్కసారి విరిచినామంటే నువ్వు భూమిలో పాతి పెట్టిన దానికి ఎన్ని ఎరువులు వేసినా కూడా అది మళ్ళీ పెరగదంట. కానీ ఇది ఏం చేసింది, ఒక కర్ర ఎండిపోయిన కర్రనే ఏం జరిగింది, మొలకెత్తింది, పువ్వులు పూసి కాయలు కాసేలాగా అయింది. అంటే ఏం జరిగింది అక్కడ, ఆ రాత్రంతా కూడా దేవుని ప్రసన్నత అనేది ఆ 12 కర్రల పైన పడింది. అన్ని కూడా సేమ్ ఒకే మందసం దగ్గర ఉంచబడ్డాయి. దేవుని ప్రసన్నత అన్ని కర్రల మీద పడ్డది. కానీ ఒక్క కర్ర మాత్రం ఏమైంది, చిగురించింది, ఒకటే పువ్వులు పూసింది, ఒకటే కాయలు కాసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము అనేకులు దేవుని వద్దకు పిలవబడతారు, కానీ ఎన్నుకునేవారు అంటే ఎత్తబడేవారు ఎన్నుకునేవారు ఎంతమంది అంటే కొంతమంది మాత్రమే ఉంటారు. అదేవిధంగా 12 కర్రలు పిలువబడ్డాయి, కానీ ఒక్కరిని మాత్రమే దేవుడు ఎంచుకున్నాడు. అంటే అది దేవుని ఎంపికలో ఎవరు ధృవీకరించిన వాళ్ళందరూ ఏం చేసారు, వేరే కోరాకు వాళ్ళంతా కూడా చదువుకున్నారు, గుణుక్కున్నారు, తిరుగుబాటు చేసారు. అయినా కూడా ఆయన తీర్పు మారిందా, మారలేదు. అహరోను మాత్రమే ఎన్నుకున్నాడు. అయితే బాదం కర్ర గురించి ఆ రాత్రంతా కూడా కర్రల పైన దేవుడి మందసం పడింది, అన్నిటి మీద పడింది. అదొకటి కర్ర గురించి గురించింది. అంటే ఎంత అద్భుతం జరిగింది మనకు. అదంతా చూస్తే మనకు ఏమనుకోవాలి, మరి ఆ కర్రలో ఏమైనా అద్భుతం ఉందా, ఆహారం తీసుకొచ్చిన కర్రలో ఏమైనా అద్భుతం ఉందా, ఏదైనా సపరేట్గా దానికి ఏమైనా చేసిందంటే కర్రలో ఆ కర్రను కలిగి ఉన్న ఆ కర్రకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు, ఆయనకున్న ఆధిక్యత ఆ కర్రను చిగురించేలాగా చేసింది. అంటే ఆ గోత్రం ఎవరైతే ఉన్నాడో అహరోనుకున్న లక్షణాలను బట్టి, ఆయనకున్న ఆధిక్యతను బట్టి ఆ కర్రను చిగురింపజేశారు దేవుడు. మరి ఆయనకున్న లక్షణాలు ఏంటి, ఆయనకున్న మరి ఆధిక్యత ఏంటి అనేది మనం ఒకసారి అలా మరి దేవుడు ఆయన ఒక కర్రని చిగురించడానికి గల రహస్యం ఏంటి, కారణాలు ఏంటి అని ఒక్కసారి అహరోను జీవితంలోకి వచ్చి చూస్తే అసలు అహరోను ఎవరు, మోషే యొక్క అన్న కదా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, యొక్బేదు, అమ్రాము. వాళ్ళకి 3 సంతానం, అహరోను, మోషే, మిరియాము కదా. అహరోను పెద్దవాడు. మనకు ఏంటి నిర్గమకాండం 4వ అధ్యాయంలోకి వెళ్తే ఇలా స్టోరీ అంతా ఉంటుంది. ఏంటి అహరోను మరి మోషే కంటే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పెద్దవాడు అంటే మనకు 4వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్ళు, అహరోనుకు 83 ఏళ్ళు. అంటే మూడు సంవత్సరాలు మోషే కంటే అహరోను పెద్దవాడు అయినప్పటికీ కూడా ఆయనే తిరుగుబాటు చేయలేదు. వాళ్ళ తమ్ముడు ఏది చెప్తే అది చేశాడు. దేవుడు ఫస్ట్ ఎవరిని పిలిచాడు, మోషే పిలిచాడు. మోషే ఎన్ని సాకులు చెప్పాడు, ఇది అత్తివాడనయ్యా, నా మాట వినరయ్యా వాళ్ళు, ఇది అది చేయలేను ఇది చేయలేను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా ఉంచుతా, ఆయన నీ నోటికి మాటగా ఉంటాడు, నువ్వు ఏదైతే సెలవిస్తావో అది ఆయన చేస్తాడు అని చెప్పి అహరోను తోడుగా పంపించు. అలా వెళ్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమని, అక్కడ ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మోషే కర్రను పడేస్తే పాము అయింది అదైందని. కానీ మోషే కాదు పడేసింది. అది 7వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఏమంటే 7వ అధ్యాయం 8వ వచనం నుంచి 9వ వచనం వరకు ఫరోను శక్తి చూపుడకై ఒక మహత్కార్యం కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయము. అంటే అక్కడ చేసింది ఎవరు, అహరోను. కానీ మనం ఏమనుకుంటాము, మోషేనే చేస్తాడు, మోషే కర్రనే పడేస్తాడంటే ప్రతిదీ కూడా మోషే చెప్పాడు, అహరోను చేశాడు. అహరోను చేత చేయడంటే అహరోను చేతిలో ఉన్న కర్రను వేసినప్పుడు అది పాముగా మారింది. అలా చెప్పినంటే ఇక్కడ ఏముంది, ఒక విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు అహరోను. అంటే ఆ మోషే నాకంటే చిన్నవాడు అయినప్పటికీ తను ఏది చెప్తే అది దేవుడిని ప్రశ్నించలేదు. నాకంటే చిన్నవాడిని నా మీద అధికారిగా ఉంచావా, ఆయన చెప్పింది నేను చేయాలనేది ఎక్కడ కూడా ఆయన చదువుకోలేదు. మనము చూసుకుంటే మన దాంట్లో మనకి అక్కచెల్లెలనే అన్నదమ్ములను చూసుకుంటే మన తల్లిదండ్రులే మనల్ని ఒక అక్కను అన్నను మెచ్చుకుంటే మనం ఆయననే అది చేస్తుంది, మరి ఆయన అది చేస్తుంటే మనకు మనమే ఒక రక్తమై ఒక కుటుంబంలో ఉన్నామే, మనం అంతా చదువుకొని ఉంటాం. కానీ మీరు అహరోను అలా చేశాడా, చిన్నవాడైనా ఆయన ఏది చెప్తే
దానికి ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. ప్రతిదీ ఆయన చెప్పిందల్లా చేస్తూ వచ్చాడు. ఆయన మాటకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా చేయకుండా తన విధేయతను చాటుకున్నాడు అహరోను. తను తిరుగుబాటు చేయలేదు, కనుక్కోలేదు. ఏ విధంగా అహరోను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? తిరుగుబాటు తనకు కానీ ఆ విధేయతను చూపించే వారిగా ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఒక ఐదు మాటలు నేను అహరోను జీవితం గురించి మాట్లాడి ముగించాలి. ఆయన జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలని ఒకటి గ్రహించాలని చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిది, అహరోను కర్ర చిగురించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అహరోను దేవుని చేత క్షమింపబడ్డాడు. అయితే మనకి అంత స్టోరీ తెలుసు. ద్వితీయోపదేశ కాండము 9:20 ఉంటుంది కదా. ఏంటిది? మోషే ఏం చేస్తాడు? దేవుని ఆజ్ఞల కోసం సీనాయి కొండపైకి వెళ్తాడు. వెళ్ళి 40 రోజులు అక్కడ దేవునితో గడిపి ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆజ్ఞల గురించి ఎదురు చూసి ఇక్కడ అహరోను నిలిచిపోతాడు. నువ్వు వీళ్ళకి ఆరోగ్యంగా ఉండు, వీళ్ళ ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా నువ్వు చూసుకో జాగ్రత్తగా అని చెప్పి వాళ్ళకి ఆయనకు అప్పచెప్పి వెళ్తారు. ఇక వాళ్ళందరూ ఏం చేస్తారు? బాగా విసిగిస్తారు. ఇన్ని రోజులు అవుతుంది, మోస వస్తాడో రాడో తెలియదు, మాకు మేమేం చేయాలి, మాకు ఒక దేవుడు లేదు, ఏం లేదు, మేమేం చేయాలని చెప్పి అహరోను చాలా విసిగిస్తారు. విసిగిస్తే ఆయనకు విసిగిపోయి ఆయన ఏమంటాడంటే, సరే మీ చెవులకు చేతులకు ఉన్న బంగారం అంతా తీసుకురండి, ఒక బొమ్మ చేసి దాన్ని మీరు దేవతగా చేసుకోండి అని అహరోను చెప్తాడు. అది అలా తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. అలా తప్పుడు నిర్ణయం తీసుకునే వారికి ఆయన కిందకు వచ్చేసరికి ఇదంతా గందరగోళంగా జరుగుతుంది అక్కడ. ఈ విధంగా ఈ తప్పుడు కార్యక్రమం చేస్తున్నప్పుడు దేవునికి అహరోను మీద కోపం రగులుకొని అహరోను అంతం చేయాలి, అతన్ని నశింపచేయాలి, అసలు తుడిచివేయాలనే ఆలోచనతో చాలా ఉగ్రత వస్తాడు. అప్పుడు వెంటనే మోసే గబగబా వచ్చి ఏం చేస్తాడు? నువ్వు వెంటనే కాలంలోకి వెళ్ళిపోయి మోకరించి అక్కడ ఉండి దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు చేసి నేను తప్పు చేశాను దేవా, నన్ను ప్రాయశ్చిత్తం చేయను, క్షమించు అని నేను పాపిని అని చెప్పి నువ్వు ప్రార్థించు, మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను క్షమిస్తారంటే ఈయన ఏం చేస్తాడు? అహరోను వెంటనే ఆయన చెప్పగానే వెళ్ళిపోయి కాలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడు. అది ఎలాంటి ప్రార్థన అంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ప్రాయశ్చిత్తంతో కూడిన ప్రార్థన. దేవా నేను పాపిని అయ్యా, నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని నాకు క్షమాభిక్ష పెట్టు దేవా అని చాలా ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? యేసయ్య దేవుడు ఆయనకు తనని క్షమిస్తాడు. వెంటనే ఆయనను క్షమించి వదిలిపెడతాడు. ఈ విధంగా ఆయన ఏం చేస్తాడు? ఆయన తప్పు చేశాడు. ఆ తప్పును క్షమించడానికి దేవుని దగ్గర తన ప్రాయశ్చిత్తంతో కూడిన ప్రార్థన ఒప్పుకొని చేసి ప్రార్థించినప్పుడు ఆయన దేవుని చేత ఏం చేయబడ్డాడు? క్షమింపబడ్డాడు. మన దేవుడు కృపామయుడు. ఆయనను తిట్టి ఆయన ముఖం మీద ఉండి వేసి పుట్టిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? కల్వరి సిలువలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమన్నాడు. దేవుడు ఈ ప్రపంచ యావత్తుకు ఇచ్చిన ఈ ఒక్క మాట, అసలు క్షమించడం అనేది దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మాట ఆయన చెప్పకపోతే ఈ రోజు మనకి ఏం జరిగేదో, నోవాహు కాలం ఎలా ప్రళయం వచ్చిందో అలా వచ్చేది కాబట్టి ఆ రోజు ఆయన అది మాట్లాడకపోతే సొమరగోమర పట్టణంలో ఏ విధంగా కాలిపోయాయో ఆ విధంగా మన బ్రతుకులు కూడా అయ్యాయేమో. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. క్షమించే దేవుడు మన దేవుడు. మనం ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం చేసిన పాపములను, మనం చేసిన తప్పులను ఆయన ఎదుట ఒప్పుకొని దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని మనం మారు మనసు కలిగి ఆయన ఎదుట ప్రాయశ్చిత్తంతో మనం ఆయనను వేడుకున్న వారిగా ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనము ఈ అహరోను జీవితాన్ని బట్టి మరి మనం కూడా దేవుని ద్వారా క్షమింపబడ్డామా, మనం చేసిన పాపముల వల్ల తప్పుల వల్ల అనేది కూడా ఒకసారి మనము గమనించాలి. ఇంకొకటి మీకా 7:18 ఉంటుంది. మీకా 7:18 వాస్తవంగా వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమంలో విషయమైన వారిని క్షమించు దేవుడుమైన నీతో సుఖమైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపి ఎంత సంతోషించేవాడు తెలుసా? నిరంతరంగా కోపముంచాడు. ఏంటంటే మన పాపములను ఒప్పుకున్నప్పుడు క్షమించగలిగే దేవుడు అనేటువంటి వాడి లోకంలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఇంకా అంటే మనం వెళ్ళి దేవుడి దగ్గర మనల్ని మేము చేసే పాపం చేస్తామయ్యా మమ్మల్ని క్షమించు అని అన్నప్పుడు క్షమించగలిగే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా ఈ లోకంలో? దేవుడు అనే మాటకు అర్థము చాలా, ఆయనకు ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆయనకు ఏంటిది? పాపం క్షమించే అధికారము, చనిపోయి తిరిగి లేచే అధికారం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజులలో చాలా మంది చెట్టును పుట్టను దేవుళ్ళు అంటున్నారు. ఇంకా అనేక రకాల మనుషులను కూడా దేవుళ్ళతో పోలుస్తున్నారు. ఈ కష్టం వల్లే దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈయనే దేవుళ్ళు అని అంటున్నాం. కానీ దేవుడికి ఉండాల్సిన దేవుడు అనే మాటకి అర్థం లేకుండా ఈ రోజులలో మనము జీవిస్తున్నాము. దేవుడు అంటే అజేయుడుగా ఉండాలి, అమరుడుగా ఉండాలి, అద్వితీయుడుగా ఉండాలి. మరి మనం అలా చూడకుండా దేవుడు అనే మాటను మనము అది చేస్తున్నాము. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. క్షమించే గుణం కలిగిన వాడు, అమరుడైన దేవుడు మన దేవుడు. సో మనము ఆయన దగ్గర మన పాపములను ఒప్పుకునేటప్పుడు ఆయన
క్షమించగల దేవుడు. మనము మరి మన పాపముల చేత దేవుని దగ్గర మనం అహరోను వలె క్షమింపబడ్డామా అనేది ఒకసారి మనము ఆలోచించుకోవాలి. అప్పుడు అహరోను కర్ర ఆ విధంగా చిగురించింది. అయితే మనం ఎలా ఉంది మన జీవితం? ఆ సంఘంలో ఆయన రక్తంలో మనం కడగబడ్డామా? మరి సంఘంలో మనం ఆయన సంఘంలో చేర్చబడ్డామా? ఆత్మీయంగా మరి మనం ఎదుగుతున్నామా? అద్భుత కార్యాలను మనం పొందుకుంటున్నామా అనేది కూడా ఒకసారి మనము గ్రహించాలి. ఒకవేళ మనము క్షమించలేని స్థితిలో అనుభవంలో ఉండుంటే, దేవుని చేత మనం ఇంకనూ క్షమింపబడలేని స్థితిలో ఉంటే, మనం ఇంకనూ దేవుని దగ్గరికి వెళ్ళి అహరోను ఏ విధంగా అయితే ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడో మనం కూడా ఆ విధంగా ప్రార్థన కలిగి ఉండాలి. ఇది ఒకటి. రెండో దానికి వస్తే రక్తము చేత కడగబడిన వ్యక్తి అహరోను. మొదటిది క్షమింపబడిన వ్యక్తి, రెండవది రక్తం చేత కడగబడిన వ్యక్తి అహరోను. నిర్గమకాండము 29-20 వచనం చూస్తే, నిర్గమకాండము 29-20 ఆ పొట్టేటకు వధించి తన రక్తంలో కొంచెం తీసి అహరోను కుడిచేతి పడవేదను తన కుమారుల కుడిచేతులకు పడవేదను వారి కుడిచేతి పట్టిన వేల మీదను వారి కుడికాలు పట్టిన వేల మీదను చదివి పరిపీఠం మీద ఆ రక్తము ప్రోక్షించబడు. ఏంటి రెండో చూసినట్టయితే ఏంటంట, అహరోను మొత్తం తన శరీరం అంతా కూడా రక్తము చేత కడగబడిందంట. అదేంటి? ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలన్నప్పుడు వెళ్తున్నప్పుడు తన కుడి చేయి బొటనవేలు, నెక్స్ట్ చేతి బొటనవేలు కూడా రక్తంతో ప్రోక్షింపబడాలి. ఎందుకంటే ఆయనకు దేవుని స్వరం వినబడుతుంది కాబట్టి, ఆ చెవుల్లో స్వరం వినబడుతుంది కాబట్టి ఆయన చెవి రక్తంతో కడగబడాలి. నెక్స్ట్ ఏంటిది? అతడు పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్న కొన్ని పాత్రలను ముట్టుకొని వాటిని అది చేస్తాడు కదా, అందుకని ఆయన బొటనవేలు ఏదైతే ఉందో ఆ చేతి కూడా రక్తంతో కడగబడాలి. ఇంకొకటి ఆయన పరిశుద్ధ స్థలంలోకి నడిచి వెళ్ళాలి కాబట్టి తన కాళ్ళు కూడా రక్తంతో కడగబడాలి అని మనకు వాక్యం చెప్తుంది. అంటే ఈ పరిశుద్ధత, దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధత లేకుండా నాకు ఇష్టం అసాధ్యమని సెలవిచ్చాడు. మరి మన పరిశుద్ధత ఎలా ఉంది? అది అహరోను అయితే రక్తముతో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి తన అతి పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెట్టబడ్డాడు. మరి మనము ఆ విధంగా ఉన్నామా? మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటున్నామా? ఆయన రక్తంలో మనము కడగబడ్డామా? మనము యేసుని నా సొంత రక్షకుడని మన నోటితో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన తన రక్తంతో మన పాపాలన్నింటినీ కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఆ విధంగా మన నోటితో మన పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో మనము కడగబడుతున్నాం అనేది కూడా మనము ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మూడవది చూస్తే తైలాభిషేకంతో నింపబడిన అహరోను. కీర్తన 133 వచనం. తైలాభిషేకంతో నింపబడిన అహరోను. కీర్తన 133 వచనం. అది కలిగినప్పుడు అహరోను గడ్డ మీదుగా కాలి అతని అంగీల అంచులతో ఎదుగుదలను ధరించలేని ఏంటి? అభిషేకం, మొత్తం ఆయన అభిషేకంతో నింపబడి ఉన్నాడంట. మరి మనం ఎలా ఉంది? మన అభిషేకం, మనకు ఆత్మీయ అభిషేకం ఉందా? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని మనం అనుకుంటున్నామా? చాలా మంది మనం ఏం చూస్తామంటే, మేము దేవుని నమ్ముకున్నాంలే, మాకు కొన్ని మంచి జరిగినాయి, కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు అని అంతవరకు అనుకొని మనము గోడలు అంటే అక్కడి వరకే సరిహద్దులు నిర్మించుకుంటున్నాము. కానీ దేవునిలో మేము పరిపూర్ణతలోకి వెళ్ళాలి, ఆ ఆత్మీయ ఫలాలు మేము పొందుకోవాలి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకోవాలి, దేవునిలో మేము ఇంకా పరిపూర్ణతగా ఎదగాలని మనం ఎవ్వరము కూడా ఆలోచించలేదు. దీన్ని బట్టి చూస్తే చాలా మనము దేవుళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నామని మనము అనుకుంటున్నాం. అదే ఆ రోజులలో పేతురు వచ్చినప్పుడు మేడగది మీదకి వెళ్ళి వాళ్ళు ప్రార్థించినప్పుడు 120 మంది ప్రార్థిస్తున్నప్పుడు అందరి మీద కూడా ఆయన ఆత్మ దిగి వచ్చి అందరూ కూడా ఆత్మతో నింపబడి ఆ భాషలు మాట్లాడే వారిగా ఉన్నారు. మరి మనం ఎందుకు ఈ రోజుల్లో అలా ఉండలేకపోతున్నాము అంటే, మన వాక్యాన్ని బట్టి మనము ఇంకా మనం ఎదగాలి, ఆయన ఆత్మీయ అభిషేకాన్ని మనం పొందుకోవాలి. ఆ ఆత్మీయ అభిషేకంతో నింపబడినప్పుడు ఆత్మ మన మీద దిగి వచ్చినప్పుడు మనం పరిపూర్ణతలోకి వెళ్ళినప్పుడు, మరి అలాంటి ఆత్మీయ అభిషేకం లేని వారిగా మనం ఉంటున్నాము. మరి అహరోను వల్ల మనం అభిషేకం పొందిన వారిగా మనం తీర్చిదిద్దబడాలంటే ఇంకా దేవుడిలో మనం పరిపూర్ణతగా ఎదగాలి. నెక్స్ట్ 4వది ప్రతిష్ఠించబడిన అహరోను. కీర్తన 106-16 వచనం. కీర్తన 106-16 వచనం. తమ దండుపాలెంలో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడు. అంటే ఏంటి? ప్రతిష్ఠించబడడం అంటే ఏంటి? ప్రత్యేకించబడడం అంటే ఆయన కోసం, ఈయన కోసమే స్పెషల్గా ఇతని కోసమే చేశామన్నట్టు అహరోను ఏం చేశారంటే ప్రత్యేకించబడ్డారంట. మరి మనం కూడా క్రైస్తవులు ఉంటున్న మనం అంటే క్రైస్తవులు అంటే కూడా అర్థం ఏంటంటే ప్రత్యేకించబడ్డ
జీవితాన్ని మనము జీవించాలి. అదే లేవి కాండము 9:23-24 చూస్తే దాంట్లో ఉంటుంది. లేవి కాండము 9వ అధ్యాయము 23-24 వచ్చు. ఏంటంటే అహరోను మోషే లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రజలందరినీ జీవిస్తున్నప్పుడు ఏమైందంట, అహరోను మాయమైపు కనుమరుగయ్యి దేవుని మహిమ మాత్రమే కనబడుతుందంట. కానీ ఈ రోజుల్లో చాలా మంది మనం చూస్తుంటే అంటే ఎవరిని తప్పుపట్టాలని కాదు, కానీ నార్మల్గా పాస్టర్లు చాలా మంది కొత్తగా వచ్చారు, వాళ్ళందరూ అద్భుతాలు చేస్తూ ఉంటే అక్కడ దేవుని మహిమ కనబడట్లేదు. వ్యక్తులకు మాత్రమే మహిమ వస్తుంది, వ్యక్తులను మాత్రమే కోరుతున్నాము, కానీ దేవుని మహిమను కనుమరుగు చేస్తున్నాము. కానీ అక్కడ ఏం జరిగింది, అహరోను దగ్గర ఆయన కనుమరుగైపోయి ఆయన మహిమ మాత్రమే అందరికీ కనబడుతుందంట. మొన్న ఒకటి న్యూస్లో టీవీలో వచ్చింది, ఒక ప్రోగ్రాంలో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అమ్మాయికి నడుమునొప్పి పోయి మంచిగా అయ్యాడని చెప్పేసి చెప్తున్నారు. ఆమె చెప్తుంది దేవుడు చేసిన మేడవలేదా అయ్యానయ్యా అని చెప్తుంటే వాళ్ళు ఇంకా ఏంటంటే ఆయన ప్రార్థన చేస్తే నీ మంచిగా అయ్యారు ఆయననే అని అంటున్నాం, కానీ దేవుడిని మనము కనుమరుగు చేస్తున్నాము, మనుషులను మనము పెద్ద చేస్తున్నాం. అంటే మరి మొన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళే ఏదో పాస్టర్ దగ్గరికి వెళ్తే మంచిగా అవుతుంది ఆయన బాగా చేస్తాడు అంటారు, కానీ అది దేవుడు చూపిస్తుండని అనట్లేదు. మనం దేవుడిని మర్చిపోతున్నాము, మనుషులను ఎక్కువ చేస్తున్నాము. అలా కాకుండా మనం ఏం చేయాలి, దేవుడిని మనం మాత్రమే మహిమపరచాలి. అహరోను వల్ల మనం ఇలా ఉండాలి, ప్రత్యేకించబడిన వారిగా మనము ఉండాలి. నెక్స్ట్ 5వది విజ్ఞాపన చేస్తున్నటువంటి అహరోను. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46 నుంచి 48 వరకు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16, 46 నుంచి 46. అప్పుడు మోషే నేను దుర్వాసన తీసుకుని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజంలో పెట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. కోపము యెహోవా సన్నిధిలో బయలుదేరింది. తెగులు మొదలుపెట్టిందని అహరోనుతో చెప్పగా మోషే అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండేది. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసింది. ఏంటంటే అక్కడ ఇంటి విజ్ఞాపన చేస్తున్న అహరోను అక్కడ ఏమొచ్చిందంట, ఒక తెగులు వ్యాపించింది. ఆ తెగులు ఇశ్రాయేలు పైన చాలా వేగంగా అది అంటే వ్యాపిస్తుందంట. వ్యాపించినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే నువ్వు ఒక దుపార్తిని పట్టుకొని వెంటనే వెళ్ళి ఎక్కడైతే ఎవరెవరి పైన అయితే తెగులు వ్యాపిస్తుందో వాళ్ళకి ముందుగా వెళ్ళి ఆ దుపార్తి పట్టుకొని తిరుగుమని చెప్పినప్పుడు వెంటనే అహరోను ఏం చేశాడంట, ఆ దుపార్తి పట్టుకొని ఈ తెగులు కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళందరి ముందు అది దుపార్తిని ఇచ్చినప్పుడు వాళ్ళందరి ఎవరెవరికైతే తెగులు వచ్చిందో అదంతా కూడా పోయిందంట. అలా మరి దేవుని దగ్గర మనము విజ్ఞాపన చేసేవారు, ఇతరుల గురించి మనము పరిచర్య అంటే వాళ్ళ ఇతరుల గురించి మనం ప్రార్థించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, అందరి గురించి ప్రార్థించేవారిగా మనము ఉన్నాము. అహరోను వల్లే అహరోను తన జీవితాన్ని అలా అర్పించాడు, అంటే విజ్ఞాపన చేయడంలో అందరికీ పరిచర్య చేయడంలో తను అర్పించుకున్నాడు. మరి మనం ఆ విధంగా ఉన్నామా, దేవుణ్ణి మనము సొంత రక్షకుడుగా అంగీకరించి మనలో ఉన్న లక్షణాలు మనం మార్చుకునే వారిగా ఉన్నామా? ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో దేవుడు అహరోనులో మొదటి లక్షణం ఏమని చెప్పాను, తనలో ఉన్నది క్షమించబడ్డాడు, పాపం నుంచి క్షమింపబడ్డాడు. తర్వాత రక్తము చేత కడగబడిన వ్యక్తి, తైలాభిషేకంతో నింపబడిన వ్యక్తి, ఇంకొకటి వచ్చేసి ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉన్నాడు. 5వది విజ్ఞాపన చేయించినటువంటి వ్యక్తిగా అహరోను ఉన్నాడు. ఈ లక్షణాలన్నింటిని బట్టి దేవుడు ఏం చేశాడు, అహరోను కర్రను చిగురింపజేసి పువ్వులు పూసి పండ్లు గల దానిగా ఆయన చేశాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆయన మన జీవితాలను కూడా చిగురింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు మన జీవితాన్ని మార్చడానికి, మన జీవితాన్ని ఫలింపజేయడానికి, చిగురింపజేయడానికి, ఆయన మన జీవితాలు చిగురింపజేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. మనల్ని మనం మార్చుకొని ఆయనకు మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు దేవుడు మన జీవితాలను చిగురింపజేసే దేవుడిగా ఉన్నాడు, ఫలింపజేసే జీవితాలుగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎండిపోయిన కర్ర, ఎండిపోయిన మోడుబారిన జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎండిపోయిన కర్రలోనే జీవం ఇచ్చిన దేవుడు మరి మన జీవితాలను చిగురింపజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎప్పుడు మన జీవితాలను ఆయన చేతిలో పెట్టినప్పుడు, మనల్ని మనము మార్చుకొని జీవితాలను ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన దాన్ని చిగురింపజేయడానికి
సిద్ధంగా ఉన్నాడు. ఎగ్జాంపుల్ అగస్టిన్ అనే ఒక పరిచారకుడు అంటే పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, ఆయన తను ఎప్పుడు వ్యభిచార గృహంలోకి వెళుతూ ఉండేవాడంట. వెళ్తూ ఉంటే వాళ్ళ అమ్మ చాలా ఏడుస్తూ దేవుని దగ్గర బాగా ప్రార్థించిందంట. దేవా, నా యవ్వన కుమారుడు చెడిపోతున్నాడు, ఆయనను మీరు మార్చండి అని చెప్పేసి ఆయన దగ్గర బాగా ప్రార్థించిందంట. ప్రార్థించినప్పుడు ఒక రోజున దేవుడు అతన్ని మార్చాడంట. మార్చినప్పుడు తను ఆయన రక్తంలో కడగబడి తను మార్చుకొని దేవుని పరిచర్యకు అప్పగింపబడి తన పరిచర్యలో ఆయన ముందుకు సాగుతున్నాడు. అలా సాగుతున్న రోజుల్లో ఆయన పరిచర్య చేస్తూ ఒక రోజు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నట్ట. వెళ్ళగానే అంతకుముందు ఆ వ్యభిచార గృహంలో కలిసిన ఒక ఆమె అతనికి ఎదురుపడిందంట. ఎదురుపడి ఆమె అనుకుంటుందంట, ఆ అబ్బా అగస్టిన్ కనిపించాడు, ఇక నా జీవితము మారిపోతుంది, ఆయన ఇక నా జీవితంలోకి వచ్చాడంటే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చని ఆమె అనుకుంటూ ఆమె పిలుస్తుంట. అగస్టిన్ అగస్టిన్ అని పిలుస్తూ ఉంటుందంట. కానీ ఆయన తనను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడట. వెంటనే గుర్తుందంట. వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి, అగస్టిన్ నేను నన్ను మర్చిపోయావా అంటే, నువ్వు కావచ్చు కానీ నేను కాదు, నేను ఇప్పుడు దేవుని మనిషిని, దేవునిలోకి మార్చబడని నేను మార్చుకున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను. నేను ఇప్పుడు నా జీవితం అంతా కూడా ఆయన చేతిలో ఉంది, నా జీవితము నా చేతిలో లేదు, నేను దేవుని పరిచర్యలో వాడబడుతున్నానని చెప్పి తన జీవితాన్ని మొత్తం కూడా ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మరి మనం ఆ విధంగా ఉన్నామా? మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకొని ఆయన పరిచర్యలో మనం వాడబడుతున్నప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తం ఆయన స్వాధీనంలో ఉంది. ఎండిపోయిన జీవితాలనే కథను చిగురింపజే. అసలు దీని గురించి ఆలోచిస్తే ఎవరికైనా చెప్పినా కూడా ఏమంటారు, అదంతా ఏ ట్రాప్లే అన్నట్టు ఉంటుంది. కానీ దేవునికి సమస్తము సాధ్యము. మరి ఆ విధంగా మన జీవితాలను మనం ఆయన చేతులు, అగస్టిన్ ఏ విధంగా అయితే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు, మనం కూడా మన జీవితాలను దేవుని చేతిలో పెట్టినప్పుడు మన జీవితాలను చిగురింపజేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం గ్రహిస్తున్నాము, మనం ఏం చేస్తూ ఏం నిర్ణయించుకున్నామంటే, దేవుడు ఎన్నిక చేసిన మనుషులను దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళని దేవుడు స్థిరపరుస్తాడంట. అహరోను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయనను స్థిరపరిచాడు. చాలా మంది అంగీకరించకపోవచ్చు దేవుడు ఎన్నుకున్న వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు నిలబెట్టుకుంటాడు దేవుడు, కానీ చాలా మందికి ఇష్టం ఉండదు. ఆమెను పెట్టుకున్నారేంటి, ఆమె నాదా అని మాట్లాడతారు. కానీ ఎవరైతే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు ఎవరు ఎన్ని అవమానాలు తీసుకొచ్చినా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడంట. యోహాను 15:16 ఉంటుంది, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నారని. యోహాను 15:16 ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమైనా నేర్చుకోవచ్చు, దేవుడు ఎండిన జీవితానికి జీవం ఇస్తాడు కదా. అంటే ఈ కర్రలో జీవం ఉంది, ఈ కర్రకు ఒక వేరు లేదు, ఒక నీరు లేదు, ఒక నీడ లేదు, ఏం లేదు. కానీ దేవుడు ఇలాంటి కర్రను ఈ విధంగా చిగురింపజేశాడు, పువ్వులు పండ్లు గలదానిగా చేశాడు. మరి మన ఎండిపోయిన మన జీవితాలు మనం బాధపడుతున్నాము, దేవా ఇన్ని రోజులు ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఏం చేసిన జీవితం ఎండిపోయిన జీవితం లాగానే ఉంది అని చెప్పేసి మనం ప్రార్థిస్తుంటే మన జీవితంలో కూడా ఎండిపోయిన ఆశలను దేవుడు చిగురింపజేసి వాటికి జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొకటి, దేవుడు ఏంటంటే ఫలించే జీవితాన్ని కోరుకుంటాడంట. అహరోను కర్ర ఏ విధంగా అయితే చిగురించి ఫలించిందో దేవుడు మన జీవితాలు, క్రైస్తవ జీవితంలో ఉన్న మనల్ని కూడా ఆత్మీయ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటుందంట. అలాంటి ఫలాలు మన జీవితంలో ఉన్నాయా, మనం ఎలా ఉండాలనేది నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటి, తిరుగుబాటు కంటే విధేయత గొప్పది. అంటే ఆయన తిరుగుబాటు చేయలేదు అహరోను, కానీ విధేయతగా ఉన్నాడు. ఆయన వద్ద దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్స్తాడని చెప్పి విధేయత కలిగి తనకు లోబడి ఉన్నాడు. కోరాహు వాళ్ళు ఏం చేశారు, తిరుగుబాటు చేశారు, వాళ్ళు నశించారు. అహరోను కామ్గా ఉండి విధేయతతో ఉన్నాడు కాబట్టి ఆయనను ఎన్నుకున్నాడు. ఆయన జీవితాన్ని చిగురింపజేసి ఆయనలో ఫలింపును దయచేశాడు. మరి మనం కూడా విధేయత కలిగి దేవునికి లోబడి మన జీవితాలను చిగురించేది చేసుకునే జీవితాలు ఉన్నామా? ఆత్మీయ అభిషేకంతో మనం నింపబడే వారిగా యేసులో దేవుడిలో మనము పరిపూర్ణత కలిగిన జీవితాలుగా ఉన్నామా అనేది ఒకసారి మనం గ్రహించుకోవాలి. మరి నా జీవితంలో ఆత్మీయ ఫలాలు ఉన్నాయా? మరి దేవుడు ఇచ్చిన పిలుపుకు నేను వినయం కలిగి ఉంటున్నానా, విధేయత కలిగి ఉన్నానా అనేది మనం ఒకసారి గ్రహించుకోవాలి. అహరోను పిలిచినప్పుడు ఆయన విధేయత కలిగి ప్రతిదానికి నువ్వు వెళ్ళాలి, నీ తమ్ముడు ఏం చెప్తే అది చేయాలన్నప్పుడు తను సరే దేవా అని చెప్పేసి తనకు లోబడి తను చెప్పిన ప్రతిదీ కూడా చేస్తూ వచ్చి వినయంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, తన గోత్రంలో తను నిలబెట్టుకున్నాడు, యాజకుడిగా నిలబెట్టుకొని తన కార్యక్రమాలన్నీ కూడా నడిపించుకున్నాడు. మరి మనం కూడా మన జీవితాలను ఆయన చేతిలో పెట్టి వినయంతో మనం వేడుకున్నప్పుడు దేవుడు మన జీవితాలను కూడా చిగురింపజేసి తను మన జీవితాలను మార్చడానికి, ఫలింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చిన్న మాటలు తన వెలుగులో జీవించి ఆశీర్వదించుకున్నాడు.